నంద్యాల న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఆళ్లగడ్డ మండలం బాచుపల్లిలో 85 కోట్ల నూతన రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల గాంధీనగర్లో హత్యాయత్నం కలకలం. సుభాన్ పై గొడ్డలతో దాడి చేసి పోలీసులకు లొంగిపోయిన పరమేశ్వర్. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఫెన్సింగ్ క్రీడాకారిణి పబ్బతి చిన్మయి శ్రేయ విరాళం. అన్ని రంగాల్లోనూ పబ్బతి చిన్మయి ప్రతిభ అపారం. పబ్బతి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం. ఘనంగా నంది రైతు సమాఖ్య రజతోత్సవ వార్షికోత్సవం. నంది రైతు సమాఖ్య రజతోత్సవ సంచిక ఆవిష్కరణ. రైతు సమస్యల పరిష్కారానికి సమాఖ్య కృషి ప్రశంసనీయం. శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శెట్టగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకుల వారి శ్రీ మాలోల నరసింహస్వామి వారి సన్నిధిలో శేర్తి పూజల నిర్వహణ. హోలగుంద మండలం ప్రసిద్ధిగాంచిన దేవరగట్టులో వెలిసిన మాల మల్లేశ్వర స్వామి. విజయదశమి అర్ధరాత్రి జరిగే కర్రల సమరం. మహానంది క్షేత్రానికి మిరపకాయ. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, విశ్వంబరా డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ. స్వామివారికి ప్రత్యేక పూజలు సత్కరించిన ఆలయ అధికారులు. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులు